వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న పులివెందుల పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటనలో భాగంగా అరటి రైతుల్ని ఆయన పరామర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని అయితే రేపుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే తిరుమల శ్రీవారి మహాప్రసాదాన్ని ఉద్దేశించి ఆయన ఏదో గుడి ఏదో లడ్డు అంటూ మాట్లాడడం మీద ఇప్పుడు వివాదం రాజుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. దేవదేవుని గుడిని ఉద్దేశించి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన మహాప్రసాదాన్ని ఉద్దేశించి ఏదో గుడి ఏదో లడ్డు ప్రసాదం అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. వీటిని ఎలా చూడాలంటారు? అంటే వెంకటేశ్వర స్వామిని నమ్ముకుని ఈయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అంటే ఎన్నో కార్యక్రమాలంటే ముఖ్యంగా హిందువుగా మారాడు. తిరుమలని ఎన్నోసార్లు దర్శించుకున్నాడు. అట్లీస్ట్ 2-3 సార్లు దర్శించుకుని ఉంటాడుగా ఆయన. బిఫోర్ ఇది, ఆఫ్టర్ సీఎం అవడానికి ముందు, సీఎం అయ్యాక కూడా. అంటే ఒక తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆయన తన అవసరానికి వాడుకున్నాడా? ఇవాళ రైతుల దగ్గరికి వెళ్ళి అరటి తోటలు ధ్వంసం అయిపోయిన నేపథ్యంలో మాట్లాడుతున్నానంటూ అక్కడ ఏం చెప్పాలో తెలియక, మీరు చూశారు, మీరు విన్నారు కూడా వీడియో. ఏమన్నాడు? అదేంటి, పొగాకు 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 3 సార్లు ఏదో కోర్టులో బంట్రోత్ పిలిచినట్టు. తర్వాత ఉల్లి రైతులు అంటాడు, తర్వాత మామిడికాయలు అంటాడు. బంగారుపాళ్యం వెళ్ళాడు కదా. అదేవిధంగా నిన్న అరటి తోటల గురించి వచ్చాడు. వచ్చి అక్కడ అసలు విషయం వదిలేసి అదేదో గుడి లడ్డు, అదేదో గుడి ఏంటి జగన్మోహన్ రెడ్డి? తిరుమల తిరుపతి దేవస్థానం, అది వెంకటేశ్వర స్వామి, కలియుగ వైకుంఠం, కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన. అదేదో గుడి అంటావేంటి? అంటే మీరేం మాట్లాడుతున్నారు? ప్రజలు అడుగుతున్నారు. లడ్డు ఏం లడ్డో తెలియదా నీకు? నెయ్యి కల్తీ చేశారు చూడండి మీరు, పామాయిల్లో మీరు రసాయనాలు కలిపి చేశారు చూడండి, అది లడ్డు. ఇంకోసారి గుర్తు చేయాలా మీకు? ఓకే. అంటే వీళ్ళకి ఏంటి ఒళ్ళుపై తెలియట్లేదా వైసీపీ వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారు? ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదా? ఓకే. మీరు హిందువుగా మారారు. స్వరూపానందేంద్ర స్వామి చెప్తే ఎలక్షన్స్ ముందు హిందువుల ఓట్ల కోసం 2019లో, తర్వాత రాజశ్యామల యాగం చేయించుకున్నారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం. మీ గురువు కేసీఆర్ చేయించుకున్నారని. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత, అలాగే పరకమణి సేవకు సంబంధించినటువంటి చోరీ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత, అది వైకాపాకి పెనుమెప్పును తీసుకురాబోతుందని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందులో భాగంగానే నిన్న ఆయన బయటకు వస్తూ పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చాడు అనేటువంటి విమర్శలు కూడా, ఆరోపణలు ఆయన మీద వస్తూ ఉన్నాయి. దీని మీద ఏమంటారు? ఎందుకండి దొంగ బొట్లు పెట్టుకోవటం జగన్మోహన్ రెడ్డి? నీకు నమ్మకం లేదని చెప్తున్నావు. ఇంట్లో 4 గోడల మధ్య బైబిల్ చదువుతానని చెప్పాడు. నా మతం మానవత్వం అంటాడు బయటకు వచ్చి. అవసరానికి హిందువుగా మారతాడు. ఎందుకు ఈ దొంగ మాటలు, దొంగ పూజలు, దొంగ బొట్లు? మీరుగా ఉండండి, ప్రజలు సంతోషిస్తారు. ఎస్, నేను బైబిల్ చదువుతాను, నేను క్రిస్టియన్ని, కానీ అన్ని మతాలని గౌరవిస్తాను. దేర్ ఇస్ ద మ్యాటర్. అంతేగాని నేను హిందుత్వాన్ని తిడతాను, అదేదో లడ్డు అంటాను, మళ్ళా ఆ లడ్డు కోసం ఎలక్షన్స్ ముందు మళ్ళా నేను ఒక పెద్ద సెట్టింగ్ వేయించుకున్నాను వెంకటేశ్వర స్వామిది మా ఇంట్లో. మళ్ళా ప్రసాదం నేను పక్కకి ఇట్లా చేసేసాను, తీర్థం ఇస్తేనేమో టిష్యూ పేపర్తో తుడిచేశాను. ఎందుకు దొంగ నాటకాలు, దొంగ మాటలు, దొంగ పనులు? మీకు తెలిసి ఇవాళ కల్తీ నెయ్యి వ్యవహారంలో పీకల్లోతు మీరు కూరుకుపోయారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి, ఈవెన్ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. నేను అలా చేసి ఉండకూడదు అని. నా పై వాళ్ళు చెప్తే చేశానన్నాడు. భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ తప్పించుకోలేరని తెలిసాక ఆయన అదేదో గుడి లడ్డు అంటాడా? పరకమణి చోరీ కేసు వ్యవహారంలో కూడా ధర్మారెడ్డిని విచారించడం జరిగింది. ఆ విచారణ సందర్భంగా ఆయన అంటే మీరు అసలు రాజీ కుదిర్చిన మాట వాస్తవమేనా లోక్ అదాలత్లో ఈ అంశం మీద అంటే దానికి ఆయన సమాధానం ఇవ్వలేదన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి ఆయన స్పందించారా లేదా? అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు? అంటే మాట్లాడకపోవడానికి కారణం తెలుసు మీకు, రీజన్ అర్థమైంది కదా. ఆయన చేయించాడు, ఆయన గట్టిగా చెప్పలేకపోయాడు. అంటే మొన్న నేను పశ్చాత్తాపడ్డానని చెప్పాకే
ధర్మారెడ్డి చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటాడు. ఉమ్, కాబట్టి తర్వాత పరకామణి కేసు వచ్చింది కాబట్టి ఆయనకు వార్నింగ్ ఇచ్చి పంపించి ఉండొచ్చు. ఉమ్, మీరు గట్టిగా మాట్లాడద్దు, నిజాలు చెప్పొద్దు అని ఉండొచ్చు కదా. ఉమ్, అందుకని ఏం చేయాలో తెలియక మౌనం వహించి ఉండొచ్చు. ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి నిన్న ఏం మాట్లాడాడండి విచారణ నుంచి బయటకు వచ్చాక? ఉమ్. విచారణకు వెళ్ళేటప్పుడు బాగానే మాట్లాడాడు. అధికారులందరూ నిజాయితీ పరులు, మంచి వాళ్ళు, అందుకే వెళ్తున్నాను అన్నాడు. వచ్చాక ఏమన్నాడు? ఈ 3 అంశాలు మాట్లాడాడు కదా. ఇవాళ పడ్డ వర్షంలో వర్షపు చుక్కలు ఎన్ని అని అడిగారు. ఇట్లా 3 అంశాలు మాట్లాడాడు. ఉమ్. అంటే తలా తోక లేకుండా మాట్లాడాడు. నిజాలు చెప్పలేక, బయటకు కక్కలేక, ఆయన ఇరుక్కున్నానని తెలిసి ఒక ఉక్రోషంతో నిన్న భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడటం జరిగింది. ఇంతకీ రాజీ కుదిర్చినట్ల కుదర్చినట్ల అది ఒప్పుకున్నారా? ఎవరు? ఆయన రాజీ కుదిర్చాడు, ఉమ్. అందులో సందేహమా? విచారణలో భాగంగా అటువంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి, ధర్మారెడ్డి కానివ్వండి, దానికి సమాధానం ఇచ్చారు అసలు? అసలు ఎందుకు బయటకు తీశారు ఈ కేసు అన్నట్టు మాట్లాడుతున్నారు రాజీ కుదిర్చాక. ఓకే. ఇప్పుడు అది వాళ్ళ బాధ. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, దుష్ట చతుష్టయం అని చెప్పాడు. భానుప్రకాష్ రెడ్డి, వర్ల రామయ్య, ఇట్లా 4 పేర్లు చెప్పి ఈ 4 ఈ కేసును తిరగదోడారు. ఏంటి ఇంతకు ముందు దుష్ట చతుష్టయం అనేటువంటి పదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడేవాడు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి నోటి నుంచి దుష్ట చతుష్టయం అనేటువంటి పదం వస్తుంది. ఏంటి కారణం? ఏంటి కారణం? ఏంటంటే అనుసరిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి? అనుసరించడమా పాడా? ఏం చేస్తాడు? మింగలేక కక్కలేక ఏదో మాట్లాడాలి. ఈ 4 వల్లే ఈ కేసు బయటకు వచ్చిందని ఆయన బాధ. నేను లోక్ అదాలత్లో వాళ్ళకి సమస్య పోయేలాగా చేశాను. ఇంకో ముఖ్యమైన విషయం అడిగారు. అసలు సతీష్ కుమార్ది ఆత్మహత్య తేలకుండానే ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా ఆత్మహత్య అని చెప్పారు అని కూడా మాట్లాడారు. దానికే సమాధానం చెప్పడు. అంటే ఇప్పుడు అర్ధాంగీకారం కాదు, పూర్తి అంగీకారమే ఆయన తప్పు చేసినట్టు. ఇప్పుడు తప్పు చేశాడు కాబట్టి బయటకు వచ్చి అంత కోపంగా, అంత ఉక్రోషంగా మాట్లాడాడు. ఓకే. అంతే కదా. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని వాళ్ళు ఎలా సమర్థించుకుంటారు? వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి దాన్నా? వాళ్ళు ఇంతవరకు దాని మీద ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు ఇంతవరకు. కాబట్టి చూడాలి ఏం చేస్తారని. ఇవాళ దాన్ని ఎలా సమర్థించుకుంటారు అనేది ఇవాళ ఏమైనా బయటకు వస్తుందా? ఇంతవరకు అయితే బయటకు రాలేదు. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.